ఈరోజు నేను అంటాను, మనకు కలిగి ఉన్న బలహీనతను ఎదుటివారికి పంచొద్దు, మనమే తుంచేయాలి. పంచేవారుగా ఉండొద్దు, బాధను పంచేవారుగా ఉండొద్దు, నిందలను పంచేవారుగా ఉండొద్దు, నీ మీద పడిన ఏ పాపాన్ని కూడా పంచేవారుగా ఉండొద్దు. నీ మీద అపవాది పడింది, నీ మీద నింద పడింది, నేనేం తెలుసా? తుంచి వేయాలి. దేంతో? నా ప్రార్థనతో తుంచేయాల. నేను ప్రార్థన పరుడిని. ఎవరో నిందేశారు నీ మీద, ఇప్పుడు నువ్వే ప్రార్థన పరుడు. ఎవరో నిందేశారు. నిజమైన ప్రార్థన పరుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేసి కనిపెడతాడు, అయ్యా నా పరిస్థితి నీకు తెలియకుండా రాలేదు, ఈ నింద నాకు తెలియకుండా రాలేదు, ఈ యొక్క పాపం నాకు తెలియకుండా రాలేదు, కానీ దీన్ని తుంచేస్తున్నాను, తుంచివేయడానికి శక్తినివ్వండి అని ఏకాంతముగా దేవునితో మాట్లాడి దాని నుండి శక్తిని పొందుకుంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అవ్వకు ఆ అపవాది వచ్చి ఇచ్చినప్పుడు, నాకు ఇస్తున్నావేంటి? మా తండ్రి ఏమి ఇచ్చాడు తెలుసా? అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ఈ తోటలో అన్నీ మీరు తినండి, కానీ ఆ మంచి చెడులు ఇచ్చే ఫలాన్ని మీరు, అంటే ఆజ్ఞను చెప్పి ఉంటే, ఆజ్ఞను పంచి ఉంటే ఆశీర్వాదం వచ్చేది, కానీ పాపాన్ని పంచింది. విన్నారా? తండ్రి ఇచ్చిన ఆజ్ఞను అవ్వకు చెప్పింది, ఆదాము చెప్పింది అనుకోండి, అవ్వ పంచినప్పుడు ఆజ్ఞను పంచితే ఆ ఆజ్ఞలో బ్రతికేవారు. విన్నారా? ఈ పండు తినేటప్పుడు పోనీ ఆదామైన అవ్వకు చెప్పాలి కదా, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఉంది గుర్తుందా అని చెప్పాలి కదా. ఆజ్ఞను పంచలేదు, ఆకర్షణమైన పాపాన్ని పంచారు. మీకు అర్థమవుతుంది ఇక్కడ మాట? పాపాన్ని ఎప్పుడైతే పంచామో అది వాళ్ళకి ఏమైందంట? మరణంగా మార్చబడింది. ఆజ్ఞని పంచి ఉంటే నిజంగా ఆ సర్పం ఇచ్చిన ఆ యొక్క పండు కూడా తినకపోదునంట. ఈరోజు ఈ మాట బట్టి చెప్పనా, మనం కూడా మన బలహీనతను పంచకూడదు. ఎప్పటికప్పుడు ఏం చేయాలా? ప్రార్థనతో, విశ్వాసంతో తుంచేయాలా. ఇదే పాటిది గెలుచుటకు ప్రభువా నీ శక్తి నాకు కావాలి, ప్రభువా నిలవడానికి శక్తి కావాలి, నిలబడటానికి అయ్యా నీ ఆధారం కావాలి అని అడిగే వ్యక్తులకు దేవుడు ఏం చేస్తా? ఆయన కృపను చూపుతాడండి. హల్లెలూయా.